హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడిప్పుడికే వచ్చినటువంటి రైతులకు మరో అప్డేట్ అయితే తీసుకువచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా కేవలం ఈ రైతులకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ తేదీ నుండి ఒక్కొక్క రైతుకు కూడా 4,000 రూపాయల నుంచి 7,000 రూపాయలకు డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారండి. ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు? ఇప్పటికే రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇంకా అప్డేట్లు అనేవి ఏమేమి వస్తాయి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు ఇస్తారు, ఏమిటి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీపావళి సందర్భంగా ఈ రోజు అనేది ప్రతి రైతు ఖాతాలో ఒక్కో రైతు కూడా 7,000 రూపాయలు అనేది జమ కాబోతున్నదండి. ఇక ఈ డబ్బుల గురించి వివరాలు తెలుసుకుందాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అతిపెద్ద పథకాలు రైతుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ పథకం అండి. ఈ పథకం కోసం ఇప్పటికే వరకు ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ఎప్పుడెప్పుడో అన్నదాత సుఖీభవ డబ్బులు పడతాయని ఎదురు చూస్తున్నారండి. ఎటువంటి అప్డేట్ కూడా తీసుకురావలేదండి. మనకి ఏమి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందంటే, మన విజయ భారత్ 11 జిల్లాల్లో అయితే మనకు భారీ వర్షాలు, వరదలు రావడంతో పంటలు నష్టపోయినటువంటి వారికి రైతులకు 1,86,000 చిల్లర రైతుల ఖాతాలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పంట నష్టపరిహారానికి రైతులకైతే అందించడం జరిగిందండి. ఇక పంట నష్టపరిహారానికి ప్రతి రైతు కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఒక్కో రైతుకు ఒక్కో విధంగా వారు వేసిన పంటలు బట్టి వారికి ఎకరానికి 7,000 రూపాయలు అనేది ప్రభుత్వం అయితే ఆర్థిక సాయం అందించడంతో గతంలో ఏ విధంగా ఆర్థిక సాయం అందించారో ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంట నష్టపరిహారం పొయ్యి ఉంటారో అటువంటి వారికి కూడా ఈ ప్రభుత్వం అనేది మనకు డబ్బులు ఇవ్వడం జరుగుతుందండి. ఆ రైతులందరూ కూడా పంట నష్టపరిహారం అందించాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారుల ఆదేశాలు జారీ చేసి అధికారుల కూడా నివేదికతో పాటు వర్షాలు కురిసిన ప్రతి రైతుకు కూడా మనము డబ్బులు అనేది అందించాలని క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం అనేది తీసుకున్నారండి. ఈ 4 రోజుల పాటు కురిసిన వర్షాలు కోణంగా నష్టపోయిన రైతులు సాయం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారండి. ఇక దీపావళిలో ఒక్కో రైతు ఖాతాలో ఎకరానికి 4,000 రూపాయల నుంచి 7,000 రూపాయల వరకు చొప్పున డబ్బులు అనేది విడుదల చేస్తామని జారీ చేశారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ 6వ తేదీ నవంబరు 2024వ తేదీ రైతులందరికీ కూడా డబల్ ధమాకా అండి. అందరి ఖాతాలో డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారండి. మన క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూర్చొని ఆ పథకాలు అనేది 7వ తేదీ నవంబర్ 2024 అనేది అమలు చేయబోతున్నారండి. రైతులకు అందరికీ ముఖంలో చిరునవ్వు రావాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వారి ఖాతాలో యొక్క డబ్బులు అనేది వేయడం జరుగుతుందండి. మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.